Hello. Alexa, Happy New Year. Happy New Year. Here's to a brand new year. Hope it's full of cheer. It's roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. Savannah. పెట్టే బుజ్జు ఆడు కూడా పెట్టు బుజ్జు అమ్మా వస్తున్నానమ్మా స్టవ్ కూడా పెట్టు బుజ్జు ఎక్కడ వదిలి పెట్టు సెంటర్లో పెట్టు చాలు ఒక దేడు ఏడు బుజ్జు నాబ్స్ పక్కన ఆడ 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 చూడు ఆడ ఆడ కొద్దిగా కింద ఆడ పెట్టే చాలు నన్నా అప్పు వచ్చేసావా బంగారు తల్లి అంతే టెడ్డా రండి స్టవ్ ఆన్ చేస్తా చూసురండి అమ్మా టెడ్డా గ్యాస్ స్టవ్ అది ఆన్లోనే ఉందా బయట ఆన్లోనే ఉందిలే ఇది చూసుకో వచ్చింది సో Jan 8th ఫ్రైడే రోజు మంచి రోజు అని చెప్పేసి ఇంకా ఆ రోజు జస్ట్ ఇంట్లో ఫస్ట్ టైం దీపం పెట్టుకుంటున్నాము. అంటే ఇంటీరియర్ వర్క్ అయిపోయిన తర్వాత అనమాట. ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. దాని తర్వాత ఏమంటే కొన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. It's ready, Vashaka. No. అవ్వ అన్ని సైడ్స్ వేస్తుంది శాఖ ఫ్రంట్ ఒకటి తప్ప అవును బుజ్జు ఆఫ్ చేయి తెచ్చిన హాఫ్ లీటర్ పాలు పొంగిచ్చి టీకి గంట కాఫీ గంట మళ్ళీ పాయసం గంట నెక్స్ట్ ఇప్పుడు బాబా అయిపోయిందా పాలు దాన్ని పెట్టేసే ఇంకా ఇది క్లీన్ చేయాలా మళ్ళీ క్లీన్ చేస్తాను క్లీన్ చేసుకో సరే దాంట్లో పెట్టేస్తాం పాయసం అదేమో దాని ఏందో స్టార్టింగ్ ట్రబుల్స్ ఇది రోజు తింటారా
ఒక గ్లాస్ చేసుకుందాం బాబా. ఇంకా ఆ రోజు ఎందుకో తెలీదు అంత కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏదో కొత్తగా అనిపించింది. అన్నీ టెన్షన్గా ఉన్నిందనమాట. ఎందుకు మెయిన్గా టెన్షన్ అనేసి అంటే ఆంటీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఒక సైడ్. ఎప్పుడు వచ్చేస్తారో తెలీదు. ఆ లోపల తొందరగా అంతా రెడీ చేసి పెట్టేద్దాం అనేసి నా టెన్షన్ అంతా. అక్కడ పసుపు కుంకుమ పెట్టి తీపిస్తాను. స్టీల్ దగ్గర బాబా ఇక్కడ పెడుతున్నా ఇక్కడ. పెట్టబుద్ది. అంతే కదా బాబా. అంతే బుద్ధి. ఎక్కడ పెడతాను ఇక్కడ. దానిపైన పెట్టబుద్ది, బొట్లు సరిపోతుంది. టీవీ అదే హార్ట్ అన్ని పైన పెట్టేసింది. సరిపెట్టి ఆడైనా ఒకటి. ఇక్కడ రా, పూజ రూమ్ ఇక్కడ పెట్టేస్తురా. పూజ రూమ్ కా. పాయసం బాబా. అంతే కదా. అంతే. ఇంకెక్కడ పెట్టదు ఇక్కడ. అటు ఎదురుగా పెట్టు బుజ్జు. ఇక్కడ ఆ, జస్ట్ బొట్టు అంతేనా. ఉమ్. ఇంత బొట్టు పెట్టు బుజ్జు. పసుపు కుంకుమ పెట్టేస్తారు. అదేదో రౌండ్ వేసి చేస్తారు. ఇప్పుడేమో అవసరం లేదు. అది పట్టంకి పెట్టు. అక్కడ పాయసం చూసేసాడు ఎట్లా పొంగుతాం మేము. ఇంకా ఆ రోజు 10:30 లోపలే దీపం పెట్టేసేయాలి. దాని తర్వాత పెట్టకూడదంట. ఆంటీ వాళ్ళు రావడానికి లేట్ అవుతుందనేసి ఇంకా గబగబా చేసేస్తున్నాము. ఆంటీకి ఫోన్ చేశాను. ఆంటీ ఏమంటే కుమార్ టౌన్కి వెళ్ళి ఉన్నాడమ్మా, రాగానే బయలుదేరేస్తాము అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట అక్కడ రెడీ అయిపోయి. నాన్న ఎక్కడ పుయ్యకు, కట్ చేయకు. ఆపు. మనం కట్ చేయొద్దు. పూలు పెట్టలేదు ఇంకా. హ్యాపీ పెడుతుందంట బుజ్జు. ఫ్లవర్స్ హ్యాపీకి పెట్టించి. పోనన్నా దాన్ని పెట్టే. అంటే గడప దగ్గర ఆ పూల ఈ పూల ఫ్లవర్ పెట్టేస్తా రోజా ఫ్లవర్. హ్యాపీకి 1 ఫ్లవర్, హ్యాపీ 1 ఫ్లవర్ పెడుతుంది. నువ్వు 1 ఫ్లవర్ పెట్టు. చూడు చాలు కదా. చాలు రా బుజ్జు. చాలు రా. ఆఫ్ చేసేద్దామా. రా. అది పొంగుతుందా. అది పొంగదులే ఇంకంతే. అంతేనా. కావాలంటే ఆఫ్ చేసి వచ్చేది చాలు. ఇంకా పెట్టారా గడప దగ్గర కింద పెట్టలేదా. గబగబా పెట్టేసాను బుజ్జు. ఒత్తులు తెచ్చావు బాబా. తెచ్చాను బుజ్జు. కిందే నీ కాలు దగ్గర ఉన్నావు చూడు. బాబా ఇది ఓపెన్. అవన్నీ పెట్టి లాస్ట్లో కదా దీపం ఆగిపోసేది. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ ఏడో పెట్టినానే. నేను తెచ్చాను ఇక్కడ. ఉన్నదా అందులో. అంతా నిండా పెట్టేస్తాను. సేమే చూసేసినాపు. ఇంకా ఆఫ్ చేసానన్న తెలుసు కదా. రాదు దమ్ముకుని బాబా నువ్వు అప్పుడే నాకు కన్ఫ్యూజ్. ఏం చేసిందో చూడు బాబా. అవునమ్మా, ఎందుకని లడ్డూలు లేవని అమ్మ పాయసం చేసి పెట్టేసింది. నాన్న 1 ఫ్లవర్ తీసుకుపోయి మాస్టర్ బెడ్రూమ్లో, కంప్యూటర్ టేబుల్ పైన ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఆకు ఒక్క లేకుండా ఎట్లా బాబా సంతలో దండిగా ఇన్ని ఆకులు పుట్ట. సరే పెట్టు బుజ్జి, ఏదో ఒకటి ఉన్నది. బనానా పెట్టు. అగరబత్తీలు కూడా తెచ్చాను చూడు బుజ్జి. ఫస్ట్ దీపం వెలిగించే మళ్ళీ అగరబత్తీలు వెలిగించి. ఏ సైడ్ నుంచి ఇటు అటుపక్క వెలిగించు ఉండదు. ఆంటీ మోహన వచ్చేస్తుంటే అన్నీ వాళ్ళు చూసుకుని ఉంటారు. నాకేమంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇక్కడ. బెడ్ పైన అవసరం ఉండదులే నాన్న. మూల మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఉండా, దాని దగ్గర 1 పెట్టు, కింద పెట్టు చాలు. అన్నీ తెలిసినా
అదొక టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకో తెలీదు, ఏది ఫస్ట్ చేయాలి, ఏది దాని తర్వాత చేయాలి, ఏమీ తెలియడం లేదు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. మార్నింగ్ నుండి ఏమంటే ఆంటీ వాళ్ళు వస్తారని వెయిట్ చేసి టైం అంతా అయిపోయిందనమాట. అందుకని ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా మేమే చేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకే ఫాస్ట్గానే చేస్తున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళు వస్తున్నారు కదా, అలాగే సూర్య అన్న వాళ్ళని కూడా పిలిచామన్నమాట రమ్మనేసి. సూర్య అన్న ఏమంటే అందరూ వస్తున్నారు కదా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే, మేము ఇప్పుడు ఎందుకు తొందర, ఫస్ట్ అమ్మ వాళ్ళని చూసుకో అని చెప్పాడు. ఇంకా సరే అనేసి ఆంటీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం అప్పటి వరకు. నేను మీకు ఇక్కడ హౌస్ అంతా క్లియర్గా చూపించట్లేదు, పూజ చేసుకుంటున్నాము. సో అక్కడక్కడ కొద్దిగా అలా షూట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. మా సుదర్శన్ టెంకాయ కొట్టడానికి ఏం తెచ్చాడో చూసారా? ఇంకా దూరంగా ఏందో పప్ప, నేను ఎలా పెట్టాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. నువ్వే దీపం పెట్టు. లేదు, నువ్వు పెడితే మంచిది బాబా. అప్పుడు క్లాస్ తీసుకోండి ఎవరన్నా చిలుక నువ్వే పట్టుకోరండి, బాగా గట్టిగా పట్టుకో. కుంకుమ ఊరేగా మంచిది. అక్కడే ఉంటుంది, అక్కడే ఉంది. ఇంకా కొద్దిసేపట్లో మా పూజ స్టార్ట్ అయిపోతుంది. జనం పెట్టుకోండి. ఫస్ట్ టెంకాయ కొట్టేసుకున్నాను. దూరంగా ఏం బాబాది ఇంకా రావట్లేదు. ఫస్ట్ టైం గృహప్రవేశం వ్లాగ్ గుర్తుందా మీకు? అప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అయ్యామో, మళ్ళీ సేమ్ అలాగే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి అంటారు కదా. ఇంటికి పెద్దవాళ్ళు లేకపోతే, తెలిసిన వాళ్ళు ఏమీ లేకపోతే ఇలానే అవుతుంది, ఇలానే జరుగుతుంది. ఎవరు లేకపోయినా ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏదో జరిగిపోతూ ఉంది అన్నట్టుగా మేము చేసేసుకుంటున్నాము. సో మేము ఎలా చేసుకున్నామో అదే మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో సుదర్శన్ దీపం పెట్టేశాడు, దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాము. వీలైతే మీ అందరు కూడా దండం పెట్టేసుకోండి. ఇంకా సెకండ్ టైం మళ్ళీ మీ అందరూ బ్లెస్ చేస్తారు అని కోరుకుంటున్నాను. సుదర్శన్ చెప్పింది విన్నారా? ఆంటీ వాళ్ళు రావట్లేదు అంటే వచ్చే టైం కరెక్ట్గా కార్ లేదనమాట. ఇంక ఇక్కడికి రావడానికి అర్జెంట్ వర్క్ అనేసి ఇంకా కార్ తీసుకెళ్ళిపోయారంట జనార్దన్ అంకుల్ వాళ్ళు. ఇంకా ఆంటీ వాళ్ళు ఇక్కడికి రావడానికి కార్ లేదు, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది. కింద పడుతుందా తిరిగి పెట్టేస్తుంది. అప్పుడు నేను ఇస్తానుండు.
ఇంకా సుదర్శన్ ఇక్కడ సూర్యన్నతో మాట్లాడుతున్నాడు. రే అమ్మ వాళ్ళు కూడా రావట్లేదు, మీరైనా రండి రా అనేసి. ఇంకా సూర్యన్న వాళ్ళే కొంతసేపట్లో బయలుదేరేసి వస్తారు. ఇంకా ఈ లోపల టెడ్డీ యాపిక్కి పాయసం ఖీర్ చేశాను కదా, అది ఇచ్చేస్తున్నాను. సో ఇంకా ఆంటీ, మోహన, లక్ష్మి, మా మమ్మీ, మా డాడీ ఇంతమంది ఇంకా ఇంటికి రావాలి. ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో వెయిట్ చేస్తున్నాను. మమ్మీ డాడీ అయితే ఈ కరోనా అంతా వెళ్ళిపోని అమ్మ, వస్తాము తిరిగ్గా అని చెప్పేశారు. ఇంకా ఆంటీ వాళ్ళైతే ఎప్పుడెప్పుడా అని ఉన్నారు. పాపం తీసుకొచ్చడానికి ఎవ్వరు లేరు. మోహన కూడా వెయిట్ చేస్తూ ఉంది. మోహన కంటే ఫస్ట్ ఏమంటే రూబోట్ వెయిట్ చేస్తున్నాడు. బబ్బా ఎప్పుడు బబ్బా తీసుకొస్తావు, ఎప్పుడు రావాలి బబ్బా, డాడీకి చెప్పు బబ్బా అన్నట్టే ఉందన్నమాట రోజు ఫోన్లో పాపం. ఇంకా సునీల్ రమ్మంటే సునీల్ వచ్చి ఇప్పుడే రాడంట, అది ఎప్పుడో వస్తాడంట. ఆ సునీల్కి చాలా మొహమాటము, సో ఎప్పుడో వస్తాడు. ఇంకా లక్ష్మి విషయానికి వచ్చామంటే వేరు పాపం చాలా బిజీగా ఉన్నాడంట. అదేదో వర్క్ ఇచ్చారంట వాళ్ళు, స్కూల్ వాళ్ళు. సో అదంతా అయిపోయి బాబా వచ్చేస్తాము అనేసి చెప్పారు. సో ఎందుకో తెలీదు, అంత పెండింగ్ ఏమంటారు, అనుకున్నది ఏది జరగడం లేదు, అంత ఏదో జరిగిపోతా ఉంది. ఇంకా టీ పెట్టేసాను చూసారా, చాలా రోజుల తర్వాత నేను టీ పెట్టడం చూసారు కదా మీరు. సో హ్యాపీ టెడ్డీ అయితే పొద్దు నుండి రూబీ కోసం వెయిట్ చేస్తున్నారు. సుదర్శన్ అయితే ఎర్లీ మార్నింగ్ 3కి అయినా బయలుదేరేసి వచ్చేసేయండి అని చెప్పారనమాట. అంటే కార్ లేదు, ఎక్కడికో వెళ్ళుండింది, సో వాళ్ళు లేట్గా వస్తుంది, అయినా 3కి అయినా బయలుదేరేసి వచ్చేసేయండి రా, 8 కల్లా వచ్చేస్తారు ఇక్కడికి, పూజ చేసేసుకుందాము అనేసి అన్నాడు. కానీ చాలా లేట్గా వచ్చిందంట కార్. ఇంకా కార్ లేదు, ఆంటీ ఇంకా బస్సెస్లో, ట్రైన్స్లో ఇలాంటి వాటిలో అలవాటు లేదు. సో కార్ ఉండాలి. అలా 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 లాస్ట్కి రాలేదు. ఇంకొకటి ఏమంటే సుదర్శన్కి ఆ రోజే ఏదో రిలీజ్ ఉందంట ఆఫీస్లో. సో పాపం చాలా బిజీగా ఉన్నాడు. చెప్పాలంటే నాకు అసలు ఆంటీ వాళ్ళు రాకపోవడం మంచిదేమో అనిపించింది. ఎందుకంటే ఆ రోజంతా ల్యాప్టాప్తోనే ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు. అలా ఉన్నాడనమాట పాపం. అందరు అడుగుతూ ఉంటారు కదా, సుదర్శన్ అన్న దగ్గర మాట్లాడించండి ఆశ అనేసి. సుదర్శన్ చూసారా హాయ్ కూడా చెప్పాడు మీ అందరికీ. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో తెలీదు, చెప్పాలి మీరు. ఇంకా ఇది నేను కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్స్లో అంతా నేను ఏ డ్రెస్ వేసుకున్నా అడుగుతూ ఉన్నాను, నేను లింక్స్ ఇవ్వడం మర్చిపోతున్నాను. కావాలంటే ఈ డ్రెస్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను. సుదర్శన్ ఏం చూసారు కదా ఎంత బిజీగా ఉన్నాడు. అక్కడ చూసారా టెడ్డీ కనిపిస్తూ ఉందా, వీడియో తీస్తూ ఉంది, అంతా కనిపించేస్తూ ఉంది కదా. సో సుదర్శన్ బిజీగా ఉన్నాడు కదా. ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ తీసుకురాలేదన్నమాట. లాస్ట్ నైట్ అంతా లేట్, అంతా వర్క్ మిడ్ నైట్ వర్క్ చేసుకుంటానే ఉన్నాము, బయటికే వెళ్ళలేకపోయాము. ఇంకా ఇంట్లో ఏమీ లేవు, ఓన్లీ రైస్ ఉన్నాయి. సో పెట్టేసి వెళ్తున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా, సూపర్ మార్కెట్కి, స్టార్ మార్కెట్కి వెళ్తున్నాము. నేను టెడ్డీ వెళ్తున్నాము. ఇంకా సుదర్శన్ బిజీగా ఉన్నాడు, యాపిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకే సుదర్శన్ పక్కన పెట్టేసి ఆ టీవీ పెట్టేసి వెళ్ళానంటే ఉంటుందన్నమాట. బ్యాగ్ నువ్వు వద్దు, నువ్వు ఉండు కొంతసేపు. ఎంత గలీజ్గా ఉందో కదా, ఇదంతా కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. నేను చెప్పాను కదా ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి, చాలా పని ఉంది. బాబా తొందరగా వచ్చేస్తాం బాబా, బాయ్ బాయ్. అప్పు ఇప్పుడే వచ్చేస్తా, ఇప్పుడే కింద వరకే, కిందకే. ఏయ్ అప్పు బాయ్. చెప్పులు తీయాలి రండి, మనము గలీజ్గా ఉన్నాయి స్లిప్పర్స్. ఇంకా సుదర్శన్ సూర్య అన్న వాళ్ళని లంచ్కి రమ్మని పిలిచాడు. ఇంకా నాన్ వెజ్ చేద్దామంటే అన్నేమో ఆ రోజు నాన్ వెజ్ చేయొద్దురా, నాకు ఎందుకో సెంటిమెంట్ చేయొద్దు అన్నాడంట. అందుకే ఇంకా నాన్ వెజ్ చేయట్లేదు. సో వెజిటేబుల్స్ కోసం వెళ్తున్నాము. హోల్స్ ఎలా ఉందో. వెజిటేబుల్సే కాదు, కొన్ని ప్రొవిజన్స్ కొన్ని లేవన్నమాట ఇంట్లో. సో అవన్నీ తెచ్చుకోవాలి. మొన్నటుండే అడుగుతున్నాను బాబా కొన్ని తెచ్చుకుందాం అంటే, ఈ రోజుకి అయిపోతుంది, ఈరోజు పెట్టేసుకోవాలి అస్సలు అనుకోలేదు. క్లీన్ చేసేసుకుందాము, ఆంటీ వాళ్ళు వస్తారు, మోహన కూడా వస్తుంది, హెల్ప్ చేస్తుంది, మెల్లిగా క్లీన్ చేసుకుంటా ఉందాము అనుకున్నాను. బట్ అంతా నేనే చేసుకున్నాను. కిచెన్లో అయితే అన్ని వెజల్స్ అన్నీ నేనే కడిగాను. నేనేనా అనిపించింది నాకు, ఎంత పని చేశానంటే అంత చేశాను. మన పని మనమే చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా, అలా ఉన్నానన్నమాట.
సుదర్శన్ ఇన్ని డేస్ కష్టపడితే నేను 1 డే ఇంత కష్టపడ్డానా అనిపించింది. సుదర్శన్ కూడా అన్నాడు అలానే, బుజ్జు నేను ఇన్ని డేస్ కష్టపడినా, నువ్వు 1 డే కష్టపడినా సేమ్ అయిపోయింది బుజ్జు అనేసి అన్నాడు. దెన్ ఇక్కడ ఏమంటే అపార్ట్మెంట్ ఉంది కదా, సో ఆ స్ట్రీట్ లాస్ట్లో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ చిన్న స్మాల్ టెంపుల్, చాలా పవర్ఫుల్ గాడెసెస్ అంట. చాలా బాగా, ఆ రోజు ఫ్రైడే కదా, మంచి రోజు అంట. సంథింగ్ ఏదో చేస్తున్నారు, తెలియలేదు నాకు. ఇంకా నేను టెడీ నడుచుకుంటానే కదా వెళ్తున్నాము, అలానే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ మార్కెట్కి వెళ్తున్నాము. అదేమంటే బన్శంకరి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చినంత సాటిస్ఫాక్షన్ అయిందనమాట నాకు. ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. ఎంత ఫాస్ట్గా షాపింగ్ చేశానంటే నేను గబగబా వెళ్ళి మళ్ళీ వంట చేయాలి కదా, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలే రాధికాకి, వాళ్ళు ఆకలేస్తుంది, లేట్ అయిపోతుందేమో అని టెన్షన్ నాకు. ఇంకా ఈ స్టార్ మార్కెట్ మీకు ఆల్రెడీ ఒకసారి చూపించున్నాను కదా, మోహన రూబీ వచ్చినప్పుడు వాళ్ళతో వచ్చాము కదా ఇక్కడికి, నేను మోహన రూబీ వచ్చాము. సో అదే ఇది. ఏం తీసుకుందాం టెడ్డా? పాలక్ పన్నీర్ అంటే చాలా మంది వస్తారు, అవ్వవాళ్ళు వస్తారు కదా. నాకేమంటే ఇంకా ఎక్కడో నమ్మకం అనమాట, ఆంటీ వాళ్ళు వస్తారు అలానే అంటారు, వస్తారు అనేసే ఉండింది మైండ్లో. ఇంకా ఆంటీకి వంకాయలు అంటే ఇష్టం కదా అనేసి వంకాయలు తీసుకున్నాను. అంటే వంకాయ ఫ్రై చేస్తే ఆంటీకి చాలా ఇష్టం అనమాట, ఫేవరెట్ అది. సో పాలాక్ అంటే పాలక్ పప్పు అందరికి ఇష్టంగా ఉంటుంది కదా, సో పాలక్ పప్పు చేద్దామనేసి ఇక్కడ నేను పాలాక్ తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రై ఏదో ఒకటి ఉండాలి కదా, దానికి ఈ బీన్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఆ బీన్స్ తీసుకుంటున్నాను. బీన్స్ ఫ్రై చేసేద్దాము, రసం పెట్టేద్దాము, పెరుగు తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న సంత పెడతారనమాట అటు సైడ్ అంతా, అప్పుడే తీసేసుకుందాం బాబా, 10 రూపీసే ఉన్నింది టొమాటో తీసుకుందామంటే, మళ్ళీ వద్దాంలే బుజ్జు ఇప్పుడు టైం లేదు అనేసి అన్నాడు. ఇంకా అలాగే పోయింది, ఏమి తీసుకోలేదు. ఇంకా ఈ స్టార్ మార్కెట్కి వచ్చి తీసుకోవాల్సి వస్తూ ఉంది. చిన్న చిన్న దగ్గర భలే కోపం వచ్చేస్తుంది కదా, 10 రూపీస్ 16 రూపీస్ అంటే ఇక్కడ 16 రూపీస్ ఉండింది, అక్కడ 10 రూపీసే ఉండింది కదా, ఇప్పుడు ఇక్కడ కావాలని తెలిసి వచ్చి 16 రూపీస్కి తీసుకుంటున్నామే అనేసి కోపంగా ఉండింది ఎక్కడో. ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇంకా అది మొయ్యలేమన్నమాట, చాలా ఉన్నాయి. ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము. ఏం కనిపించలేదు నాకు. ఇంకా ఇంటికి వచ్చేసరికి హ్యాపీ పెయింటింగ్ వేసుకుంటా ఉంది. సుదర్శన్ మాత్రం అదే పొజిషన్లో ఉన్నాడు. ఇంకా నేను గబగబా తెచ్చినవన్నీ బాగా వాష్ చేసుకోవాలి కదా, అదే చేస్తున్నాను ఇక్కడ. అప్పటికే టైం ఎంత తెలుసా, 12:45 ఏమో అయిపోయింది. ఇంకా 1 అవర్ పెట్టుకున్నాను, గబ్బా చేసాను. పాలక్ పప్పు చేసాను, అన్నం అయిపోయింది. ఇంకా బీన్స్ ఫ్రై ఒక్కటే ఉందన్నమాట, అది అవుతా ఉంది. ఇంకా సూర్యన్న వాళ్ళు వచ్చేసారు, చూద్దామా. ఇంకా అలా రాధిక సూర్యన్న వాళ్ళు వచ్చేసారు. ఇంకా సూర్యన్న అయితే ముందు నుండి కొంచెం చూస్తూ ఉన్నాడు, ఇక్కడికి వచ్చి సుదర్శన్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒక ఐడియా ఉంది. రాధిక ఇంటీరియర్ వర్క్స్ స్టార్ట్ అయిన ముందు వచ్చింది ఒకసారి అంతే, మళ్ళీ రాలేదు. ఇదే అనమాట ఫస్ట్ టైం రావడం. ఇంకా నేను చేసిన రెసిపీస్ పాలక్ పప్పు చేశాను, బీన్స్ ఫ్రై చేశాను, ఇంకా పెరుగు రసం చేస్తానని చెప్పాను కదా, అవ్వలేదు, చేయలేదు, టైం అయిపోయింది. ఇంకా అన్నం 2 దాంట్లో అన్నం చేశాను. ఇంకా పెరుగు చూసారు కదా, పెరుగు. ఇంకా ఇవి చూసారా పికిల్స్, మమ్మీ పంపించింది కదా, మమ్మీ నాకు వెళ్ళినప్పుడు ఇచ్చి పంపించింది కదా, అది చింతకాయ పచ్చడి, టొమాటో పచ్చడి, ఆమ్లా పచ్చడి, సో ఉసురుకాయ పచ్చడి, చట్నీలు అనమాట, కాదు ఊరగాయలు. ఇంకా
ఇంకా 2 మినిట్స్ రసం చేసేస్తానంటే రాధిక వద్దులే ఇవి చాలే వచ్చేసాయి అని చెప్పింది. ఇంకా పాపం ఆకలేసేస్తా ఉంది అప్పటికే. 2 అయిపోయిన టైం. ఇంకా అప్పుడే ఇంకా అందరం కూర్చునేసాం, లంచ్ తింటున్నాం. ఎప్పుడు మీరు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళడమే చూసారు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు రాధిక సూర్యన ఇక్కడికి వచ్చారు. అసలు ఈ లంచ్ టైం ఇంకా బిజీగా ఉంటాను, ఆంటీ వాళ్ళందరూ ఉంటారు, సూర్య అన్న వాళ్ళు ఉంటారు అనుకున్నాను. అలాంటి టైం ఇలా రివర్స్ అయిపోయింది. ఎలా రాసి ఉంటాడో కదా దేవుడు, అర్థమే కాదు. ఇంకా నేను పాయసం చేశాను కదా, సో అన్నం తినేసిన తర్వాత పాయసం పెట్టించేసాను. ఇంకా రాధిక ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. చెప్పాను కదా మీకు, అంటే ఇంతకుముందు వేరే ఫ్లోర్ చూసుండింది అనమాట, వచ్చి ఈ ఫ్లోర్కి రాలేదు. సో అంత చూపిస్తున్నాను, చూస్తూ ఉంటుంది నా వ్లాగ్స్ అని తెలుసు, అయినా కానీ చూపిస్తూ ఉన్నాను. వ్లాగ్స్ చూడడం కంటే లైవ్లీగా చూడడం డిఫరెంట్గా ఉంటుంది కదా చాలా. సుదర్శన్ చూసారా పాపం చాలా బిజీగా ఉన్నాడు, సూర్యన వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాడే అనేసి బాధగా ఉండింది. ఇలాంటప్పుడే పాపం సుదర్శన్ ఎక్కలేని వర్క్ అంతా వచ్చేస్తుంది, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా ఈవినింగ్ టీ టైం. ఇంకా ఈ కింద ట్రే చూసారా, అది ఐక్యాలో తీసుకున్నాను. ఇంకా లాస్ట్ బ్లాగ్లో మీకు నేను ఈ కార్డ్ చూపించాను కదా, సో ఇదే అనమాట. టెడ్డీ ఎప్పటి నుండి అడుగుతూ ఉండింది, ఏమంటారు బంకర్ కార్డ్ సంథింగ్ అంటారు కదా, సో అది దీని గురించి నేను కావాలంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అంటే ఇన్ని రోజులు రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం కదా, అందుకే తీసుకోలేకపోయాము. ఇంకా ఓన్ హౌస్ కదా తీసుకోవాలి అనిపించింది, అందుకే ఇంకా సుదర్శన్ తీసుకున్నాడు. అది ఓన్లీ పిల్లలకే కాదు మనం కూడా పడుకోవచ్చు, అందుకే మధ్యలో ఏమంటే ఆర్థో ఫిట్ బెడ్ ఆర్డర్ చేసుకున్నాము. పల్లవి చూసారా, యాపీ స్కూటర్ ఉంది కదా, అది తీసుకెళ్ళిపోతుందంట, ఎలా పట్టుకొని ఉందో. సరే ఇంకా హరీష్ అయితే ఇక్కడే ఉండాలి అన్నాడు. ఇంకా పల్లవి అయితే మాత్రం వాళ్ళ మమ్మీ ఎక్కడుంటే అక్కడ ఉంటుందంట. ఉండేయండి ఇక్కడే నైట్ పడుకొని వెళ్ళమనేసి చాలా అడిగాము, బట్ ఉండలేదు, వెళ్ళిపోతున్నారు. ఇంకా దీపం ఏమంటే నేను ఇట్లా స్ట్రైట్గా పెట్టాను కదా, దానికంటే వేరే సైడ్ పెట్టాము చూసారా అక్కడ, అలా పెడితే మంచిదంట చాలా. సో అలా పెట్టుకోమని చెప్పారు సూర్యన రాధిక వచ్చి. ఇంకా అక్కడ దీపం వేరే సైడ్ పెట్టేశాము. బా కేకలు పెట్టేసింది. సో అలా రాధిక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుంటున్నాను, అంటే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అని తెచ్చుకున్నాను కదా, సో అవన్నీ నీట్గా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. గిన్నెలన్నీ కడిగేసాను. సుదర్శన్ చూసారా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా హ్యాపీ అయితే అలసిపోయింది, పడుకునేసింది. ఇంకా ఈవినింగ్ అయింది కదా, దీపం పెట్టేసుకుని, అంటే దీపం అది కొండెక్కలేదు, నేను కొద్దిగా ఆయిల్ వేశాను. ఇంకా టెడ్డీ అయితే అక్కడే సెటిల్ అయిపోయింది, తినడము, ఏమంటారు చదువుకోవడము, ట్యాబ్ చూసుకోవడం అన్నీ అక్కడే అనమాట. ఆంటీకి హౌస్ అంతా చూపిస్తున్నాడు. పూజ రూమ్ పక్కన చిన్న షోకేస్ కబోర్డ్ లాగా జరిగిందన్న పెద్ద. ఇంకో బెడ్రూమ్, ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసినావు కదమ్మా, ఇది మెయిన్ బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, ఈ బెడ్రూమ్లో ఈ కార్డ్ వస్తుందమ్మా. వస్తాను కదా ఒకసారి చూపిస్తాను. ఎంట్రన్స్, ఇది లివింగ్. సరే తెలుసు కదా అర్థమా, నీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేసేది. చూడు, అవునా ఇప్పుడు పెట్టాలా, నీకు కనబడట్లేదా ఇప్పుడు. సో చూసారు కదా, హౌస్ ఆల్మోస్ట్ నీట్గా అయిపోయింది కదా, ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి, చెప్పాను మీకు ఆల్రెడీ. ఏదో సింపుల్గా మాకు నచ్చినట్టు చేసుకున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇదైనా చేసుకున్నాము, ఏదో హ్యాపీగా ఉన్నాము.
దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.